సమ్మర్ స్పెషల్ పచ్చి పులుసు రెసిపీ. ఫస్ట్ చింతపండుని మంచిగా కడిగి నానబెట్టుకోవాలి. 10-15 మినిట్స్ తర్వాత ఆ చింతపండులోంచి మంచిగా వాటర్ వేసుకొని రసం ఫిల్టర్ చేసి పెట్టుకోవాలి. ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత కడాయిలో కొంచెం నువ్వులు వేయించుకొని సిమ్లో ఉంచి వేయించుకొని దాన్ని పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ చింతపండు రసంలో పసుపు, కారం పొడి, ఉప్పు 3 వేసి కలుపుకోవాలి. తర్వాత దాంట్లో బెల్లం యాడ్ చేసుకోవాలి. మంచిగా కలిపి సాల్ట్ చెక్ చేసుకొని దాంట్లో ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. కొత్తిమీర వేసి కలుపుకోవాలి. మంచిగా కలిపి దీంట్లో 1 లేదా 1.5 టీ స్పూన్ నువ్వుల పొడిని వేసి కలుపుకోవాలి. అంటే ఆ పులుపుదనంకి తగ్గట్టు కలుపుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం కడాయి పెట్టుకొని దాంట్లో 1.5 స్పూన్ ఆయిల్ వేసి వేడయ్యాక జీలకర్ర, ఆవాలు వేసి పచ్చిమిర్చి వేసి వేయించాలి. పచ్చిమిర్చి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. దాంట్లోనే కొంచెం ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇంకొంచెం పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసి ఈ తాలింపుని పచ్చి పులుసులో కలుపుకోవాలి. బాగా కలిపి ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. నేను వేడి అన్నం ఇంకా మజ్జిగ మిర్చి చల్ల మిరపకాయలు అప్పడాలతో టేస్ట్ చేశాను. చాలా బాగుంది. ఇది ఓన్లీ సమ్మర్లో మాత్రమే చేసుకునే రెసిపీ. ట్రై చేసి చెప్పండి.